ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు గ్రంథం 17:47. అరోనా కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరికి తెచ్చుట 2 మార్లు తటస్థించెను. 1 దినవృత్తాంతం గ్రంథం 13 మరియు 2 సమూయేలు గ్రంథం 24. కళ్ళము గోధుమల చెత్త నుండి వేరు చేయబడుటకు గాను త్రొక్కబడి స్థలము తర్వాత దానిని చెరిగినప్పుడు గాలికి పొట్టంతయు కొట్టుకొని పోయి ధాన్యం మిగులును. 2 సమూయేలు గ్రంథం 24 దావీదు తన సేనాధిపత్యకు యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అని అనెను. అనగా వారిలో యుద్ధ వీరులను లెక్కించుమని అర్థము. తన బాహుబలముతో కానీ తన సైన్య బలముతో కానీ ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా ఎరుగును. ఆయనను తన సైన్య బలమును ప్రదర్శించుకొనుటకు గాను దావీదు కోరిన వాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తాను గర్వించి ఈ విజయము కొరకై తన సైన్యముపై ఆధారపడెను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతటా నీవు గెలిచి ఉండలేదు. నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలన నీవెందుకు కోరుచున్నావు? జనుల సంఖ్య ఎంత ఉన్నను దేవుడు దానిని 100 ఎక్కువ చేయును కాక. అయినను వారు నిన్ను రక్షింపచాలరు, నీకు సహాయం చేయునది దేవుడే అనెను. ఆయనను దావీదు గర్వించినందున ప్రజలను లెక్కపెట్టి తీరవలనని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు దావీదు మాట నెక్కెను. దావీదు తర్వాత పశ్చాత్తాపపడి ప్రభుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంత అవివేకినై దానిని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుము. నిస్సందేహముగా దావీదు పశ్చాత్తాపపడి ఈ విధముగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు 3 రోజుల పాటు తెగులును పంపినందున 70,000 మంది ఇశ్రాయేలు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టము! అరోనా యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనం చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.